బ్రేకింగ్ న్యూస్. అఫ్జల్గంజ్ కాల్పుల కేసు నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కి చెందిన వారిగా గుర్తించారు. అడ్డదారుల్లో రాయ్పూర్ కి పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బీదర్ పోలీసులు అఫ్జల్గంజ్ పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిన్న కాల్పులు జరిపిన ప్రదేశం నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా. రాధిక, నిన్న రాయ్పూర్కి వెళ్ళడానికి 2 టికెట్లు బుక్ చేసుకున్నటువంటి ఛత్తీస్గఢ్కి చెందినటువంటి 2 నిందితులు బీదర్లో ఇద్దరిని చంపిన తర్వాత మొత్తం ఎంటైర్ క్యాష్ అంతా 3 బ్యాగ్స్ 4 బ్యాగుల్లో కూడా వాళ్ళు సర్దుకొని ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎక్కడైతే రోషన్ ట్రావెల్స్లో వాళ్ళు టికెట్స్ని బుక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ మినీ బస్సులోకి ఎక్కడానికి వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ బస్సు మనం ఎందుకు చూపిస్తున్నామంటే ఈ బస్సులోని కాల్పులు జరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న తర్వాత డౌట్ వచ్చింది. ఎందుకంటే రోషన్ ట్రావెల్స్ చెందిన జహంగీర్ మేనేజర్కి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సీట్లో ఎక్కడైతే మనం ఇప్పుడు రక్తపు అడుగులు కూడా కనపడుతున్నాయి అక్కడంతా కూడా ఈ సీట్లో కూర్చున్న తర్వాత మీ బ్యాగుల్ని ఒకసారి మేము చెక్ చేయాలనేసి అతను కోరడము, తర్వాత వాళ్ళు మీరు లోపలికి రండి నేను చూపిస్తాననేసి చెప్పడము, తర్వాత వాళ్ళ బ్యాగులో నుంచి 2 కట్టలు తీసుకొని జహంగీర్కి ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే జహంగీర్ దానికి ఒప్పుకోవడంతో ఇక మేము పట్టుబడిపోయాన ఉద్దేశంతో ఒక్కసారిగా తమ వద్ద ఉన్నటువంటి ఏదైతే పిస్టల్ ఉందో పిస్టల్ తీసుకొని ఒక రౌండ్ కాల్పులు జరిపేటువంటి నేపథ్యం కాల్పులు జరిపడం ఒక్కసారిగా స్పష్టంగా మనము అక్కడ రక్తపు మరకలు కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ కాల్చినప్పుడు ఆ బుల్లెట్ బయటపడింది పక్కన ఉన్నటువంటి షాప్స్లో. సో అక్కడ వాళ్ళు పట్టుబడ్డారు. సో దానికంటే ముందు ఒక్కసారిగా ఇక్కడ దిగేసి ఎవరైతే నిందితులు తమతో ఉన్నటువంటి బ్యాగులంతా కూడా ట్రాలీ బ్యాగ్ ఉంది, మళ్ళీ తర్వాత వెనకాల ఇంకొక బ్యాగ్ ఉంది. సో 2 బ్యాగులు తీసుకుని ఈ మార్గం కూడా వారు పారిపోయారు. పారిపోయిన తర్వాత జహంగీర్కి ఆల్రెడీ బుల్లెట్ తగిలినటువంటి నేపథ్యంలో జహంగీర్ ఇక్కడి నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కుప్పకూలిపోయాడు. సో ప్రస్తుతం అయితే రోషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే వారు బీదర్ నుంచి వచ్చారు, ఇక్కడ కాల్పులు జరిపారు, తర్వాత ఇక్కడి నుంచి పారిపోయారు. కానీ ఇక్కడ కూడా కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు ఎటువైపు వెళ్ళారన్న దానిపై కూడా అఫ్జల్గంజ్ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ మార్గంలో ఉన్నటువంటి దాదాపు ఇక్కడ 50 దాకా కూడా ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి అసెంబ్లీ వరకు కూడా ఉన్నటువంటి 50 సీసీ కెమెరాల్ని వాళ్ళు పరిశీలించారు. తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ వరకు మరొక 50 సీసీ కెమెరాలు కూడా వారు పరిశీలించారు. అయితే ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ వైపు వాళ్ళ ఆటోలో వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. సో అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా సికింద్రాబాద్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి కూడా వాళ్ళు రాయ్పూర్కి వాళ్ళు పారిపోయి ఉంటారనేసి కూడా పోలీసులు అనుమానిస్తారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత ఆ టైంలో ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటి, వాళ్ళు నిజంగా రాయ్పూర్కి వెళ్ళారా లేకపోతే మరొక ఊరికి ఏమన్నా పారిపోయారన్న దానిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. పూర్తి స్థాయిలో సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే బీదర్ నుంచి కూడా పోలీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా అఫ్జల్గంజ్ పోలీసులతో కలుపుకొని ఇప్పుడు సర్చింగ్ ఆపరేషన్ అయితే చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.